ఆలోచన చేయడం ఎట్లా చూస్తారు? దానికి దీనికి కలపడం, రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున బయటకు రావాలి, సో వాళ్ళకి సంబంధించిన పార్టీ విద్యార్థి యువజన సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఉద్యమాలు చేయడం చెప్తున్నారు. ఎక్కడ స్పందన అయితే లేదు. అంటే పవన్ గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున ఏదైతే యువజన విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చాడో డిఎస్సీలో ఒకదొకలు జరిగాయి, నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అని ఈ రోజు వాళ్ళని కార్యక్రమం చేయమని చెప్పారు. అయితే నేను పొద్దున్నుంచి చూస్తున్నాను పవన్ గారు, రాష్ట్రంలో యువత విద్యార్థి యువజన విభాగం పేరిట ధర్నాలు ఎవరు చేస్తున్నారు తెలుసా సార్? ఈ రోజు రాష్ట్రంలో పేర్ని నాని ఒక యువత, రోజా గారు ఒక యువత, వరదు కళ్యాణి గారు ఒక యువత, దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు, మొండితోక అరుణ్ కుమార్, ఇట్లా వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా ఒక యువజన విభాగం వీళ్ళంతా. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపుగా 3,12,500 మంది అభ్యర్థులు ఉద్యోగాల డిఎస్సి కోసం మీరు చెప్పిన వాళ్ళందరూ డిఎస్సి కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ రోజు నేనేమన్నాను, రాష్ట్రంలో 3,12,500 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. అందులో 16,343 మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది, అది కూడా పారదర్శకంగా. నిజంగా డిఎస్సీలో అవకతవక జరిగితే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, పేపర్ లీకేజ్ జరిగింది అన్నారు. నిజంగా పేపర్ లీకేజ్ జరిగితే అసలు ఈ 3,12,500 మంది అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగం అటెంప్ట్ అయ్యారో, ఎవరైతే రాశారో ఆ పరీక్షకి, వాళ్ళందరూ ఫస్ట్ ఉద్యమిస్తారు రోడ్డు మీద. ఈరోజు ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ జరిగింది, నీట్ లో అవకతవకలు జరిగాయని జరిగిన సాయంత్రమే సార్, జరిగిన సాయంత్రమే ఒక ఉద్యమం మొదలైంది. సిజేపీ అంటూ ఒక కాంగ్రెస్ జనతా పార్టీ అంటూ సంథింగ్ యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. దాని కారణంగా ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. అక్కడ కేంద్రంలో ఆయన రాజీనామా చేసిన వెంటనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, బాధ్యత వహించాడు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తాడు అని. అంటే ఇప్పుడు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ ఇక్కడ అడగడా? ఇప్పుడు ఆయన అక్కడ రాజీనామా చేసిన తర్వాత అడిగాడు కానీ దానికి ముందు అడగలేదుగా. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి, దేశంలో యువత మొత్తం రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు, జంతర్ మంతర్ ని మొత్తం స్తంభింపజేశారని జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక ట్వీట్ పెట్టాడా? ఒక మాట మాట్లాడా? నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయింది, దానికి బాధ్యత వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడైనా మాట్లాడా? లేదు. సరే, ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన వెంటనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళకి డిఎస్సి మీద మళ్ళీ గుర్తొచ్చి, అరే మనం డిఎస్సి గురించి ఆ రోజు మాట్లాడాం, మళ్ళీ మర్చిపోయాం, ఈ రోజు మళ్ళీ మనం రోడ్లు ఎక్కుదాం, లోకేష్ రాజీనామా చేయమందాం అని చెప్పినట్లుగా ఈ రోజు ఒక వింత పోకడతో బయటకు వచ్చారు. నేనేమంటున్నాను, నిజంగా డిఎస్సిలో అవకతవకలు జరిగితే పవన్ గారు జూన్ 6, 2025 నుంచి జూలై 6, 2025 వరకు మనకి పరీక్షలు నిర్వహించారు. అది కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తోటి, అదేమి పేపర్ లో రాసిన పరీక్ష కాదు, లేకుంటే ఓఎంఆర్ షీట్ కూడా కాదు. 2 సెప్టెంబర్ 15వ తారీఖున మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 19వ తారీఖున మనం క్యాండిడేట్లకి నియామక పత్రాలు అందించడం జరిగింది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నప్పుడే సచివాలయం ఆవరణలో, ఈవెన్ మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాస్ అన్ని ఛానల్స్ ఉన్నప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, రాష్ట్ర హోం మంత్రి గారు, అదే విధంగా అధికారులు అందరి సమక్షంలో నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఎక్కడా కూడా చీకట్లో ఏం చేసింది లేదు కదా. మరి మీరు నోటిఫికేషన్ ఇచ్చిన రోజు కానీ, లేకుంటే ఎగ్జామ్ ఏదైతే నెల రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పేపర్ లీకేజ్ అని మీకు అప్పుడు తెలిస్తే ఒక్క రోజున సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడారు తెలుసా సార్? మే 23, 2026 బయటకు వచ్చి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నాడు. ఆ మాట కూడా ఎందుకు అనాల్సి వచ్చింది? మార్చిలో మనం 10th క్లాస్ పరీక్షలు నిర్వహించినప్పుడు ఏదైతే డిఎస్సిలో మెరిట్ లో ఎవరైతే టీచర్లుగా నియామకించబడ్డారో వాళ్ళు విద్యార్థులకి పాఠాలు చెప్పారో, ఆ పాఠాలు నేర్చుకున్న విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు మొదటి స్థానంలో రాణించి వాళ్ళ చిత్రపటాలన్నీ కూడా ప్రధాన దినపత్రికల్లో ముద్రించబడితే అది చూసి తట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అది చూసి తట్టుకోలేకపోయేసరికి నేను కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా. ఎప్పుడు నా ముఖాలు, నా బొమ్మలు, నా రంగులు, నా పార్టీ రంగులు, నా పార్టీ ఎజెండాలు వేసుకున్నాను తప్ప ఏ రోజు కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థికి సంబంధించిన ఒక ఫోటో నా ప్రభుత్వంలో నేను వేయలేకపోయాను. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సంతకం చెప్పినట్లుగానే డిఎస్సి నిర్వహించారు, పారదర్శకంగా నిర్వహించారు. వాళ్ళ హయాంలో గ్రూప్ 1 లో జరిగినాయి మనం చూసాం కదా సార్. గ్రూప్ 1 లో ఏం జరిగింది ఏంటి, దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, తర్వాత మధుసూదన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యాలి అప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో. మరి వాటి గురించి ఏం మాట్లాడతారా? నేను అనేది అదే పవన్ గారు, ఇక్కడ నిజంగా డిఎస్సీలో అవకతవకలు జరిగినా, లేకుంటే స్కామ్ జరిగింది, లేకుంటే ఉద్యోగాలు అమ్ముకున్నారని మీరు మాట్లాడుతున్నారుగా. మాట్లాడుకుంటే సంవత్సరం పాటు ఎందుకు వెయిట్ చేశారు? అంతే కదా, ఒక సంవత్సరం వెయిట్ చేయకూడదు మీరు. ఈ రోజు ఢిల్లీలో ఏదైతే జన్జీ ఉద్యమం నడిచిందో
24 గంటలు గడవక ముందే వాళ్ళు ఉద్యమం మొదలు పెట్టారు, 4 రోజులు ఉద్యమం చేశారు. మరి మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ముహూర్తం పెడుతున్నారా? ముహూర్తం పెట్టుకుంటున్నారా? పలానా రోజు వస్తాం, పలానా తేదీ వస్తాం, పలానా తేదీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో యలహంక ప్యాలెస్ దగ్గర ఆయనకు ఫ్లైట్ టికెట్ ఖర్చులకు డబ్బులు దొరికితే టికెట్ బుక్ చేసుకుని ఏపీలోకి వస్తాడు. అప్పుడు దాకా రాడా? ఈ రోజు రాష్ట్రంలో మీరే ఉద్యమిస్తున్నామన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్ ఎక్కడ ఉన్నాడు? ఈ ఉద్యమాల్లో జగన్ ఎక్కడ పార్టిసిపేట్ చేశాడు? యువజన విభాగం ఉన్నారు. యువజన విభాగం ప్లేస్ లో పేరు యువజన విభాగమా? ఆర్కే రోజా గారి యువజన విభాగమా? యువత అంటే ఎవరు? నీ పార్టీలో యువతను తీసుకొచ్చి పోరాటం చెప్పి చూస్తా, నీ పార్టీలో యువతను తీసుకొచ్చి ఉద్యమం చేయించి చూస్తా. నీ పార్టీలో యువత విద్యార్థి విభాగాలు నీ వెనక నడవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవట్లేదు. ఈ రోజు నేనేమన్నాను సార్, నిజంగా డిఎస్సీలో అవకతవకలు జరిగితే 3,12,500 మంది అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళందరూ రోడ్డెక్కుతారు, వాళ్ళందరూ తప్పు జరిగిందని ఉద్యమిస్తారు. వాళ్ళలో ఒక్కరు మాట్లాడలేదే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొంతమంది అభ్యర్థులు వెళ్ళి కలిశారు సార్ పవన్ గారు. కలిసిన అభ్యర్థులు ఏ ఒక్కళ్ళన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లీకేజ్ జరిగిందని ఒక్కళ్ళన్నా మాట్లాడారా? వాళ్ళేమంటున్నారు సార్, మేము కూడా మెరిట్సే, కానీ మాకు రావాల్సిన ఉద్యోగం మాకంటే ముందున్న వాళ్ళకి వచ్చింది, అవి ఒకసారి చెక్ చేయాలి, మాకు న్యాయం చేయండి అని వీళ్ళు అడిగారు. కానీ ఉన్న పాలసీ ప్రకారం, ఉన్న రోస్టర్ పాయింట్స్ ప్రకారం, ఉన్న హారిజాంటల్ అండ్ వెర్టికల్ ప్రకారం ఉద్యోగాలు ఏ విధంగా రావాలో అలానే వచ్చాయి తప్ప ఎక్కడా కూడా అడ్డదారుల్లో జరగలేదు. ఈవెన్ దుర్గయ్య గారు అని చెప్పేసి ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు పవన్ గారు. ఆ గోల్డ్ మెడలిస్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని, ఇదిగోండి దుర్గయ్య నేషనల్ లో గేమ్స్ ఆడాడు, ఈయన ఒక ఆర్చరీ గోల్డ్ మెడల్ సంపాదించాడు, కానీ ఇతనికి రాకుండా సిల్వర్ మెడల్ సంపాదించడానికి వచ్చింది. ఆయన అప్లై చేయలేదు కదా, ఆయన పెట్టుకోలేదు కదా, గోల్డ్ మెడల్ చేయించలేదు కదా. అదే దుర్గయ్య గారు ఉన్నత న్యాయస్థానానికి ఒక పిటిషన్ వేసినప్పుడు అందులో ఏం చెప్పాడు? సార్, నేను ఏదైతే గోల్డ్ మెడలిస్ట్ ఏదైతే నేను నేషనల్ ఛాంపియన్ గా ఉన్నానో అది నేను మెన్షన్ చేయలేదు, అంటే ఆ రోజు మర్చిపోయాను, నాకు ఈ రోజు టైం ఇవ్వండి అన్నాడు. అదే కదా, మీరు అప్లోడ్ చేసే రోజు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన రోజు మీరు చెయ్యాలా? ఆ రోజు మీరు చెయ్యకపోతే మీ తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. మీకు అంతా అయిపోయిన తర్వాత నేను ఆ రోజు మర్చిపోయాను, ఆ రోజు గుర్తులేదు, నేను ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే చేస్తాను. పాలసీ, ఇట్స్ గవర్నమెంట్ పాలసీ కదా. మీ ఒక్కళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇచ్చేయండి సార్, గోల్డ్ మెడల్ వచ్చింది, ఏమైంది సార్, ఇచ్చేయండి సార్ అంటే, ఇచ్చేయటానికంటే మీ ఇంట్లో ఉద్యోగం, అది నువ్వు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగం అట్లా పడితే అట్లా ఇవ్వడానికి కాదు కదా. ఈ రోజు మినిమం బేస్ సెన్స్ ఉండాలి. పవన్ గారు, నేనేమన్నాను, మీకు నిజంగా రాష్ట్రంలో ఏ విషయం మీద పోరాడాలో కనీస అవగాహన లేక ఈ రోజు ఈ డిఎస్సి పేరిట రాష్ట్రంలో నిరుద్యోగ యువత మధ్య ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేకుంటే ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ ఎగ్జామ్ రాశారో ఒక మార్క్ తోటి 2 మార్కుల తోటి పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప వాస్తవానికి డిఎస్సీలో ఎక్కడ అవతవకాలు జరగల. ఓకే, రైట్. అజయ్ గారు, రామకృష్ణ గారు, దీంట్లో ఏమైనా అంటే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా కుట్ర ఉందా? అట్లా ఏమైనా ఆలోచన చేయొచ్చా? యువతనైతే బయటకు రావట్లేదు అంతా. ఇప్పుడు ఇందాక అజయ్ గారు చెప్పినట్టు వాళ్ళ పార్టీ సీనియర్ నేతలే అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టున్నారు. సో ఏంటి, దీన్ని ఎట్లా ప్రభుత్వం చూస్తోంది? వాళ్ళ పిలుపులను కావచ్చు, ఇవన్నిటికీ ఫైనల్గా ఏం చెప్తారు? యువత ఎందుకు వస్తుంది సార్? యువత చక్కగా ఏదైతే డిఎస్సిలో ఉద్యోగాలు పొంది ఆ ఉద్యోగాలు చేసుకుంటున్నారు సార్. 98% వ్యక్తులందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా అసలు ఢిల్లీలో జరిగినది వేరు. నీటి యొక్క పవిత్రతను కాపాడటం కోసం ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా పదవుల మీద శాశ్వతంగా ఎప్పుడు ఉండరు సార్. ప్రజాసేవలో అంతిమంగా ప్రజా తీర్పు